టు జీటీవీ. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం, తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో తెలుగు కళా ప్రతిభ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. తెలుగు ప్రసార మాధ్యమాల్లో వ్యాఖ్యాతలుగా, ప్రయోక్తకులుగా, న్యూస్ రీడర్లుగా పనిచేస్తూ తెలుగు భాషకు తమ గళం ద్వారా సేవ చేస్తున్న 15 మందికి అవార్డులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం, తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ అధ్యక్షులు పి విజయబాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పి రాజశేఖర్, ఏపీ మీడియా అకాడమీ అధ్యక్షులు కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్ర తెలుగు సంఘం అధ్యక్షులు వెంకట్ ఎస్ మేడపాటి, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వివిఆర్ కృష్ణరాజు తదితరులు అవార్డు గ్రహీతలను శాలువాతో సత్కరించి పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ తెలుగు భాషా వికాసానికి కేవలం రచనల ప్రాతిపదికనే కాకుండా మౌఖిక భాషకు కూడా ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో మౌఖిక భాషలో ప్రతిభావంతులను సత్కరించేందుకు తెలుగు గళా ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేస్తున్నట్లు వివరించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు భాష వికాసంలో, తెలుగు భాష చైతన్యంలో మారుతున్న పరిస్థితుల్లో కళానికి ఎంత బలం ఉందో గళానికి అంతే ప్రాధాన్యం ఏర్పడిన నేపథ్యంలో ఈ వినూత్న ఆలోచన చేసినట్లు వివరించారు. గళాన్ని ఒక కళగా మార్చుకొని తెలుగు భాషకు సేవ చేస్తున్న ప్రతిభావంతులకు ముఖ్యమంత్రి సహకారంతో సరికొత్త సాంప్రదాయంతో అవార్డులు అందిస్తున్నట్లు తెలిపారు. దగ్గరైనటువంటి గొప్ప వ్యక్తులు ఎవరు అంటే, ఇటువైపు ఉన్నటువంటి కలెక్టర్ ఢిల్లీరావు గారు, ఇటువైపు ఉన్నటువంటి రాజశేఖర్ గారు. వారికి సామాజిక స్పృహ అయిన, సంస్కృతి అన్న, కళలన్న ఎంత అనురక్తి అంటే, సమాజం అనేటువంటిది వికసించాలి అన్నట్లయితే ఇటువంటి వాటితోనే తప్ప పుస్తకాల్లో కాదు, మస్తకాలలో ఉండేటువంటి ఆలోచనలే ప్రధానం అనేటువంటి భావన ఉన్నటువంటి ఇద్దరు, వారిద్దరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాజశేఖర్ గారిని ప్రసంగించవలసిందిగా సాధారణంగా సగౌరవంగా ఆహ్వానిస్తాం. ఎస్ గారు పూర్తిగా జిల్లా యంత్రాంగం మొత్తాన్ని కూడా ఈ కార్యక్రమంలో వినియోగించి ఇలా మాలాంటి ఎంతో స్వచ్ఛ సంస్థలను దీంట్లో భాగం చేశారు వారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కళల కోసం, మన సంస్కృతి వారసత్వాల కోసం పలు కార్యక్రమాలు ప్రభుత్వం తరపున నిర్వహించినటువంటి ప్రస్థానం అయింది. ఆయన్ని సగౌరవంగా మరి మనందరం ముఖ్య అతిథుల ద్వారా సన్మానించుకుంటున్నాము. ఈ విధంగా 12 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నారు గౌరవనీయులు హరికృష్ణ గారిని ఘనంగా సత్కరించుకుంటున్నాము. తరువాత శ్రీమతి స్వర్ణ రోజా గారిని ఆహ్వానిస్తున్నామండి వేదిక వద్దకి. గొప్ప మనిషి, ప్రచురణలతో పాటు ప్రవచనాలు కూడా చాలా ప్రభావవంతంగా ఎంతో గొప్పగా వెల్లడించేటువంటి మరి ఆకెళ్ల విభీషణ శర్మ గారికి తెలుగు గల ప్రతిభా పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార భాషా సంఘం తరఫున అందజేస్తున్నాము. అలాగే చుండూరు మాణిక్య గౌరవనీయులు ఢిల్లీరావు గారు, మన జిల్లా కలెక్టర్ గారు మరియు శ్రీకాంత్ గారు, మరి పెద్దలందరూ కూడా అతిథులందరూ ఘనంగా సత్కరిస్తున్నారు. తరువాత శ్రీమతి అన్నపూర్ణ మేడం గారికి ఈ రోజు చాలా ఘనంగా సత్కారం జరుగుతుంది. ఈ ఘన సత్కారం గౌరవనీయులు శారదా మేడం గారు ఆధ్వర్యంలో ఆవిడ చేతుల మీదుగా మరి మొమెంటోతో చక్కగా జరుగుతుంది. విద్యార్థులారా గట్టిగా క్లాప్స్ ఇవ్వాలి. మరి సిటీ కేబుల్ నుంచి TV5, మహా టీవీ, ముఖ్యంగా కోటి దీపోత్సవం అని చూస్తాం మనం. కార్తీక మాసం వస్తే కోటి దీపోత్సవం అని, హరహర శంకర అని ఆ కోటి దీపోత్సవం ఆ యొక్క కార్యక్రమం విజయం వెనక సారు కృషి ప్రముఖంగా ఉంది. చక్కని సేవలు అందిస్తున్నారు శ్రీమతి దేవి గారు. వారిని ఘనంగా సత్కరిస్తున్నారు మన జిల్లా కలెక్టర్ గారు, ఢిల్లీరావు గారు, అధికార భాషా సంఘం చైర్మన్ గారు కొమ్మినేని గారు, మరియు అధికార భాషా సంఘం సభ్యులు తబా వెంకటయ్య గారు. 800 మంది ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేసినటువంటి ఘనత మరి సతీష్ కుమార్ గారిది. అటువంటి సతీష్ కుమార్ గారిని ఈ రోజు ఘనంగా సత్కరించుకుంటున్నాము. సార్కి తెలుగు గల ప్రతిభా పురస్కారాన్ని అందజేస్తున్నారు. అధికార భాషా సంఘం తరఫున, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున సన్మాన కార్యక్రమం జరుగుతుంది. మొమెంటో షాల్ తో ఘనంగా సత్కారం జరుగుతుంది. తదుపరి మరి మనకి మీడియా ఛానల్ అంటే ఒక ఐకాన్ దీప్తి మేడం గారు, దీప్తి వాజ్పేయి గారిని ఆహ్వానించాము. ఆవిడ సన్మానం శ్రీమతి శారదా గారి చేతుల మీదుగా మన గౌరవ కలెక్టర్ గారు ఢిల్లీరావు గారు, విజయబాబు గారు, కొమ్మినేని గారు, మరి వీసీ గారు,
రామచంద్రారెడ్డి గారు, కృష్ణరాజు గారు, మరి శ్రీకాంత్ గారు మరి శాలువాతో మూమెంట్తో చక్కగా సన్మానిస్తున్నారండి. నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, విజయబాబు గారు, అయ్యారు. అలాగే పరిశోధక విద్యార్థులకు కూడా సుమారు 6గురికి PhD అవార్డు ప్రదానం అయ్యేలాగా మార్గదర్శకత్వం రీసెర్చ్ సూపర్వైజర్ గా పనిచేశారు. ఆవిడని ఈ రోజు ఘనంగా సత్కరించుకుంటున్నాము. గౌరవనీయులు విజయబాబు గారు, ఢిల్లీరావు గారు వారి యొక్క మరి చేతుల మీదుగా చైర్మన్ పూర్వ కమిషనర్ RTI శ్రీ P. విజయబాబు గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. కాంతకసుతం తమిహ శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజే. మాన్యులు శ్రీ N. ఢిల్లీరావు గారు IAS, కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ NTR డిస్ట్రిక్ట్, శ్రీ ఢిల్లీరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా సగర్వంగా స్వాగతిస్తున్నాను. పంచవింశతి వర్షానేక పాత్రికేయ సహిష్ణులు, తెలుగు సాహితీ సంస్కృతుల్ని సుసంపన్నం చేయడానికి అహరహం పరిశ్రమిస్తూ తెలుగు కళామ తల్లి పుణ్యవచన ఆశీర్వచనమే వేదమంత్రంగా